హాయ్ హలో వెల్కమ్ టు జకీర్ టాకీస్. ఇక ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేసుకునే అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదాను విడుదల చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ఈ మేరకు ఒక ఉత్తర్వులు జారీ చేసింది. దీని సారాంశం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం అనుకుందాం. సో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైనా సంఘ వ్యతిరేక శక్తులో, లేకపోతే మావోయిస్టులో, లేకపోతే మరొకరో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంటే, వీళ్ళు అక్కడి ఆ రాష్ట్రాల వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసే అధికారం ఈ రాష్ట్రాలకు ఇస్తోంది. లైక్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు సంబంధించిన ఒక ఏమంటాం అనుమానాస్పద వ్యక్తులు, లేదంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఎవరైనా కూడా ఇన్ కేస్ వాళ్ళ సంబంధీకులు, వాళ్ళకి సంబంధించిన సానుభూతి పరులు, లేదా వాళ్లకు ఇంకొక రకంగా సహకారం అందిస్తున్న వాళ్ళు ఎక్కడో అస్సాంలో ఉన్నారనుకుందాం. సో అస్సాంలో ఉన్న వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేయడానికి ఇదివరకు వీలు లేదు. కానీ ఇప్పుడు ఈ రకమైన వెసులుబాటు వల్ల అస్సాంలో ఉన్నా, కశ్మీర్లో ఉన్నా, లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఉన్న మరొక రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలోనే ఉన్న వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసే అధికారం సంక్రమిస్తోంది. సాధారణంగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా సరే ఆ రాష్ట్రంలోని వ్యక్తులపైన ట్యాప్ చేయాలంటే, వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేయాలంటే తప్పనిసరిగా ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి పర్మిషన్ తీసుకోవాలి. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని ఫోన్ ట్యాపింగ్ జరపాలి. అయితే కేంద్ర స్థాయిలో జరపాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వమే ఫోన్ల ట్యాప్ చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వ హోంశాఖ మంత్రిత్వ కార్యదర్శి అనుమతించాలి. సో ఇక్కడ 2(c) ఈ యాక్ట్ కింద ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతించాలి, లేదా రాష్ట్రాలలో ఫోన్ల ట్యాపింగ్ అయితే ఆ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. ఇప్పుడు కొత్తగా ఈ వచ్చిన పర్టికులర్ ముసాయిదా ప్రకారం ఏంటంటే, ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాదేశిక అంటే తన టెరిటోరియల్ బౌండరీ దాటి ఇతర రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే, సరిహద్దులు దాటి బయట రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఆ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని మాత్రం ఒక కండిషన్ పెట్టింది. బహుశా ఈ ఈ రకమైన ఉత్తర్వులనండి, ముసాయిదానండి, లేదంటే కొత్తగా వచ్చిన సవరణ అనండి, ఇది మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి సంబంధించిన కార్యక్రమంగా మనం అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే 2026 మార్చి చివరి నాటికల్లా మావోయిస్టు పార్టీని భారతదేశంలో లేకుండా చేసి పారేస్తాము, మొత్తం నిర్మూలించి పారేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే ప్రకటనలు చేస్తున్న కారణంగా అనేక రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలు ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఒక సడలింపు ఇస్తే ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి ఎవరు వెళ్ళారు, ఏ పదవులు, ఏ పోస్టుల్లో, ఏ హోదాల్లో, ఏ కమిటీలో పనిచేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాలి, లేదా వాళ్ళ బంధువుల ఫోన్లను కూడా ట్యాప్ చేయాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేయాలి. ఇటువంటి జరగాలి అంటే ఖచ్చితంగా ఈ రకమైన వెసులుబాటు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మనకు కనిపిస్తోంది. అండ్ ఈ మధ్యనే మా పార్టీ తుడిచిపెట్టడం సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు, అమిత్ షాకు కాదు కదా, మరెవరికి సాధ్యం కాదు. బికాజ్ మేము 16 రాష్ట్రాలలో మా పార్టీ ప్రాబల్యం ఉంది, మా పార్టీ ఉనికి ఉంది, మా పార్టీ కార్యకలాపాలు ఉధృతంగా సాగుతున్నాయి, మా పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయని, మా పార్టీ కమిటీలు ఉన్నాయని కేంద్ర మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి సంబంధించిన అధికార ప్రతినిధి అభయ్ ఈ మధ్యనే, బహుశా పోయిన నెలలో మేలో ఒక ప్రకటన చేశారు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఒకటి కేంద్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఇచ్చిన ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన చట్ట సవరణ అనండి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నిబంధనల సవరణకు మావోయిస్టుల అణచివేతకు మధ్య ఒక లింక్ ఉన్నట్టుగా నాకైతే అనుమానం వస్తుంది. ఇది ఏ రకంగా జరుగుతుంది ఏమిటది వేరే విషయం. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సి ఏంటంటే, బీఆర్ఎస్ హయాంలో
2018-2023 డిసెంబర్ దాకా జరిగిన ఫోన్ ట్యాపింగ్ తతంగం మొత్తం దేశాన్ని కుదిపివేస్తున్న విషయం మనకు తెలుసు. దీనిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ని ఏర్పాటు చేసింది. సో, ఈ సిట్ ముందు అనేక మంది బాధితులు కూడా వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులు కూడా వచ్చి తమ వాంగ్మూలం ఇస్తున్నారు. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ మొత్తం ఈ ఆపరేషన్స్‌కు హెడ్‌గా అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు అని మనకు తెలుసు. ఈ కేసులో ఏ1గా ప్రభాకర్ రావు ఉన్నాడు. మిగతా ఏ2, ఏ3, ఏ4 ఇట్లా వీళ్ళందరూ కూడా రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు అండ్ ప్రణీత్ రావు వీళ్ళంతా ఉన్నారు. అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అనండి, బ్యూరో అనండి, ఎస్ఐబి మొత్తంగా మావోయిస్టు పార్టీ అణచివేత కోసమే ఏర్పాటైన ఒక విభాగం. సో, ఇటువంటి ఎస్ఐబి చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావు మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళ మద్దతుదారులు, సానుభూతిపరుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నామనే సాకు చూపి, ఇక ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేయడం, కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం, అలాగే జర్నలిస్టులు, న్యాయమూర్తులు, లేకపోతే సెలబ్రిటీలు, సినీ ఇండస్ట్రీ వాళ్ళు, వ్యాపారులు, ఇంకా అనేక రకాల వ్యక్తులను వేల ఫోన్లను వీళ్ళు ట్యాప్ చేసి పారేశారు. సరే, ఈ ట్యాపింగ్ భాగవతం అంతా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఈ సబ్జెక్టుని ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, గతంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, తెలంగాణలో జరిగిన ఇష్యూకు, ఇప్పుడు జరిగిన ఈ సవరణకు ఏమైనా సంబంధం ఉందా? ఒకవేళ ఉంటే మాత్రం కేసీఆర్ సేఫ్. అంటే కేసీఆర్‌కు ఎటువంటి ముప్పు లేదని అనుకోవాలి. ఇన్ కేస్ ఆ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసుతో కేసీఆర్ ముడిపడి ఉంటే, కేసీఆర్‌కు సంబంధం ఉంటే, కేసీఆర్ ఇందు నుంచి తప్పించుకోవడానికి ఈ సవరణ వీలవుతోంది. అయితే ఈ సవరణ ఇప్పటి నుంచే మొదలవుతుందా? అంటే జూన్ 30 నుంచే ప్రారంభమవుతున్నట్టు భావించాలా? లేకుంటే అది వరకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమైనా ఈ చెల్లుబాటు అవుతుందా అనేది మనకు తెలియదు. ఒకవేళ చెల్లుబాటు అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈ ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం ఉన్నట్టు కనుక ఏమైనా క్లూ దొరికితే, ఈ పర్టిక్యులర్ ఈ కొత్తగా వచ్చిన ఏదైతే నిబంధనల సవరణ ఉందో, దీని ఆధారంగా వాళ్ళు బయటపడే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా ఇప్పుడు కొన్ని కథనాలు వస్తున్నాయి. సో, చూడాలి మరి ఏ రకంగా ఇది చెల్లుబాటు అవుతుంది, ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి ఆహ్, ఆనాడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారని ప్రచారం జరుగుతుందో, వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉందా అనే దానిపైన ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. థాంక్ యూ వెరీ మచ్.